శ్రీమాత్రే నమః. చైత్ర అమావాస్య. చైత్ర అమావాస్య నాడు పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన సకల పాపాలు హరించుకుపోతాయి. ఒక పతివ్రత కథ ఇది. పూర్వం మధ్య దేశంలో నందిగ్రామం అనే ఒక గ్రామం ఉండేది. దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు. వేదాలు శాస్త్రాలు చక్కగా వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్టి. అలాగే నిత్యాగ్నిహోత్రి. అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామి వారిగా భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి గొప్ప జ్ఞాని. అతని పేరు కశ్యపుడు. అతని ఇల్లాలు అతనికి తగినటువంటి బుద్ధిమంతురాలు. ఆచారానికి గొప్ప కుదురు. పతినే దైవంగా భావిస్తూ చక్కగా పతిని సేవిస్తూ ఏ పనిలోనూ సోమరితనం అనేది లేకుండా పతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని చక్కగా పాలసముద్రంగా చేసుకున్నటువంటి గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను బాగా చదువుకోకపోయినప్పటికీ కూడా పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు. ఆ ఇంట ఈ ఇంట పొరుగుళ్ళల్లో నోములు వ్రతాలు చేస్తూ వాటితో వచ్చేటటువంటి బియ్యం పిండి తెచ్చి భార్యకు ఇస్తూ కాలం వెళ్ళిస్తూ ఉంటాడు. చెప్పవలసి వస్తే బీదవాడనే చెప్పాలి. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంతురాలు. ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి అలాగే ఆయన్ను ఎప్పుడూ కూడా ఎదిరించి ఎరగనటువంటి సాధ్వి. పతిసేవ గృహ జీవనానికి నావా అని త్రికరణ శుద్ధిగా నమ్మి అలాగే నడుచుకుంటున్నటువంటి గొప్ప ఇల్లాలు. ఆ దంపతులకు కలగక ఒక కుమారుడు కలుగుతాడు. అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతారు. పిల్లవాడు చక్కగా పెరిగి 5 ఏళ్లు కాగానే అక్షరాభ్యాసం, 7 ఏళ్లు రాగానే ఉపనయనం చేస్తారు. ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్నుమూస్తాడు. కొడుకు తల్లి అనాథ జీవులవుతారు. కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిబెత్తం యాచించి కాశీ గయ ప్రయాగ ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళతాడు. తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వర్తిస్తాడు. అలాగే దేశాటనం చేసి నందిగ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు. అనుష్ఠానమయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అలా తదేక దీక్షగా జపతపాలు సాగిస్తూ ఉంటాడు. ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చుంటాడు. అంతలో ఆరున్నటువంటి ఆ బట్ట మీద కొన్ని రెట్టలు పడతాయి. ఏమిటా అని పైకి చూస్తాడు. కొమ్మ మీద తెల్లని కొంగ, నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు. ఆ కోపదృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి టపటపమని కింద పడిపోతాయి. ఇక బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి, చావని అని మొదట సంతోషిస్తాడు. కానీ క్షణకాలం అయ్యాక అయ్యో నోరెరగని పక్షులు నా కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు. ఒక కర్ర తెచ్చి ఆ రెండిటిని దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు. మిట్ట మధ్యాహ్నం అవుతుంది. భిక్షాటనకని గ్రామంలోకి వెళ్తాడు. సరాసరి ఆ కశ్యపుని ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ కేక వేస్తాడు. అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళతాడు. సావిత్రి ఆ భిక్షకుని కేక వింటదే కాని పతికి సేవ చేయకుండా ఆమె ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నం కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది. పతికి స్నానము భోజనము ఇలా వగైరా అంతా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తరిలో ఆహార పదార్థాలు తెచ్చి తీసుకో అంటూ ఆదరంగా అంటుంది. నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగానమ్మా, మరి ఇంతసేపు నీ వాకిట నిలబెట్టి నన్ను ఇప్పుడు తీసుకొచ్చి అన్నం తింటావా అని అడుగుతున్నావు అంటూ దేవశర్మ రోషంతో మండిపడుతూ ఆ ఇల్లాలను కాల్చేస్తాను చూడన్నట్లుగా చూడసాగాడు. తాను గొప్ప తపశ్శక్తి కలవాడనని అతనికి గర్వం. అయితే అమాయకురాలైనటువంటి సావిత్రి పరమపతివ్రత. అతని చూపులకు ఆమె జంకకుండా నేనేమి కొంగను కాకిని కానయ్యా,
నీ కరకచూపులకు కాలి చావడానికి. తీసుకో, భిక్ష తీసుకో అంటూ చిన్న నవ్వు నవ్వి హేళనగా అంటుంది. ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు. ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈమెకెలా తెలిసింది? ఈ పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి అసలెలా వచ్చింది? ఈ ప్రశ్నతో అతని ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యం తనములకనవుతుంది. కిమ్మనకుండా ఆ ఆహార పదార్థాలు తీసుకుంటాడు. తల వంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు. ఆకులో ఆహార పదార్థాలు కుమ్మరించి అన్నీ కలిపి ఒకమారే ఆహరించేస్తాడు. తరువాత సరి అయినటువంటి చైతన్యం లేదు. అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు. ఎండ చల్లబడిన తరువాత మరలా కశ్యపుని ఇంటికి వస్తాడు. తరువాత అప్పటికే కశ్యపుడు నిద్రలేచి పొలం పని మీద వెళ్ళిపోతాడు. సావిత్రి ప్రాచీన పురాణ కథ ఏదో చదువుకుంటూ తీరుబాటుగా కూర్చుంటుంది. అమ్మా అంటూ ఒక పెద్ద కేక వేస్తాడు. ఆ కేక వినగానే సావిత్రి తాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేస్తూ వీధి వసారలోకి వస్తుంది. ఎదుట చేతులు జోడించి నిల్చున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ ఉంటాడు. ఏమి ఇలా వచ్చావు ఒడుగా అంటూ ఆదరంగా అడుగుతుంది సావిత్రి. అమ్మా, ఎక్కడో జరిగిన దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు అసలు ఎలా చెప్పగలిగావు? ఆ శక్తి నీకు ఎలా వచ్చింది? అది అడగడానికే వచ్చానంటూ బెదురుతూనే అడుగుతాడు ఆ బ్రహ్మచారి. అదా చెప్పనా? పతిని ఆరాధ్య దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏమరకుండా నెరవేరుస్తూ ఉంటున్నాను. దానివలన నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. స్వధర్మం ఎంత కర్మశక్యమైనా దానిని శ్రద్ధతో ఆచరించేవారికి అన్ని శక్తులు అలవడతాయి. దానిలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు నాయనా. ఇక నీ విషయం, నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసర వేదన భరించినటువంటి, నిన్ను కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరీ పెంచినటువంటి నీ తల్లిని, పైగా అనాథను, కేవలం నీపై మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటటువంటి జపము తపము అర్థం లేనటువంటి పనులు. కన్న తల్లిని మించినటువంటి దైవం లేదు. మాతృదేవోభవ అనేటటువంటి శృతివాక్యం నువ్వు వినలేదా? విని ఏం లాభం? ఆ మాతృదేవతను సేవిస్తూ నువ్వు కనుక నీ తల్లి దగ్గరే ఉంటే అన్నీ నీకు వశమవుతాయి. ఆ మాత్రం తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు. తపస్సు, నీ తపస్సు వల్ల వచ్చేదేమిటి? కొంగని కాకిని చంపటం, అంతే కదా? వెళ్ళు, బుద్ధి కలవాడవై ఇంటికి వెళ్ళు. తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు. అదే గొప్ప తపస్సు అనుకో. ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి పక్షులకు దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు. తల్లిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞశర్మ అనేవాడి కూతురు భార్య అవుతుంది. పోయి అడుగు. తరువాత మీకొక కొడుకు కలుగుతాడు. వాడు మీ వంశకర్త అవుతాడు. ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తారు. ఇంకేముంది? నువ్వు యథావిధిగా సన్యాసం స్వీకరించు. ఆ నరసింహస్వామిని మనసా వాచా కర్మన ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి. జన్మాంతమందు విష్ణు సాయుధ్యం పొందుతావు అని చెబుతుంది సావిత్రి. అప్పుడు ఆ మాటలన్నీ వింటాడు ఆ యొక్క బ్రహ్మచారి. క్షమించు తల్లి, బుద్ధి వచ్చింది, పోయి వస్తాను అంటూ దేవశర్మ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాదికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు. సావిత్రి చెప్పినట్లే మాతృసేవ చేస్తూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తర్వాత భార్య తల్లి మరణించగా సన్యాసి అవుతాడు. ఆ నరసింహస్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాయుధ్యం పొందాడు. విన్నారా? స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో! అలాగే జ్ఞానం అనేది, అది కూడా లేకపోతే మనిషి మనిషి కాడు. ఆహారం, నిద్ర, భయం వగైరా మనుషులకు పశువులకు సమానమే. జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు అధికం. అది లేని నాడు మనుషుడు కొమ్ములు తోకలేనటువంటి పశువన్నమాటే. సర్వశ్రేయస్సులను పొందించేదే జ్ఞానం అంటూ వ్యాసుల వారు చెప్పినట్లుగా సూతుడు భరద్వాజ మహర్షికి తెలియజేస్తాడు ఈ కథ అంతా కూడా. చాలా గొప్ప కథ చెప్పావు. ఇంకా ఏవైనా విశేషాలు? శుకుడు మీ గురువుగారిని అడగడం, ఆయన చెప్పడం అని భరద్వాజుడు అడగ్గా సూతుడు చిరునవ్వు నవ్వి, నాకు అడుగుతావని ముందే తెలుసు. సామాన్యుడువా నువ్వు భరద్వాజ? బుద్ధి, ప్రజ్ఞ, ప్రతిభ ఈ మూడు నీ మూర్తిగా ఉన్నాయి. మా శుకుడు చక్కని ప్రశ్న వేశాడు. అదేమిటో తెలుసా నాయనా?
సంసారం ఒక బలిష్టమైనటువంటి చెట్టు కదా! మరి దానిని ఆశ్రయించినటువంటి మానవుడు సుఖదుఖాది ద్వంద్రాతలనేటటువంటి తాళ్ళకు కట్టుబడి ధనం, భార్య, పుత్రుడు అనేటటువంటివి చాలక కామ, క్రోధాది శత్రువులు పట్టుకొని పీడిస్తూ ఉంటే లేనిపోని ఆశల వలయానికి చుట్టూ తిరుగుతూ ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు. ఆ సాంసారికి ఈ బంధాల నుండి మోక్షం ఏ విధంగా కలుగుతుంది? అదేదో చెప్పు అని అడిగాడు. అప్పుడు మా ఆచార్యుడు మంచి ప్రశ్న వేశావు, చెబుతాను విను అంటూ ఆనాడు నాకు చెప్పినది ఇప్పుడు నీకు చెప్తున్నాను వినవయ్యా అంటూ సూత మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఆ మాటలు విని నారదుడు జాలిపడి గబగబా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు. ఈశ్వరా, జీవులు షడూర్మాలకు లొంగి కామభోగాలకు చిక్కి శుభాశుభాలకు తలవంచి సుఖదుఖాది ద్వంద్వాలకు బందీ అయి అలా అఘోరిస్తూ మరలా పుడుతూ అదే విషచక్రమైనటువంటి సంసారంలో పడి గిర్రున తిరుగుతూ గింజుకుంటూ రుంజుకుంటూ ఏడుస్తూ ఉండడమేనా? వీళ్లకు బంధ విముక్తి అనేది అసలు ఉందా లేదా? ఉంటే అది ఎలా కలుగుతుంది? సెలవియ్యవయ్యా శంకర, నేను లోకాలలో ప్రచారం చేస్తాను అంటూ నారద మహర్షి అంటారు. ఆ మాటలు విని ఆశ్రిత శుభశంకరుడైనటువంటి శంకరుడిది ఏమని చెప్పాడంటే, ఎందుకు లేదు నారద, బంధ విముక్తి ఎలా అవుతుందో చెబుతాను విను. చరాచరాత్మకమైనటువంటి యొక్క జగత్తును తన యొక్క మాయాపాశాలతో కట్టి విచిత్ర నాటకాలాడించేటటువంటి ప్రభువు నరసింహస్వామి. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన్ను కరుణించే విధంగా మనందరం చేసుకోవాలి. అమృత స్వరూపుడాయన పరమానందమూర్తి, సర్వపాపవర్ణితుడు, బ్రాహ్మ్యుడైనటువంటి విష్ణువును ఆరాధించేవాడు సంసార బంధ విముక్తుడవుతాడు. యోగీశ్వరుడు, పురాణ పురుషుడు, శరీరమే లేనివాడు, అన్ని ప్రాణుల హృదయాలలో అనుప్రమాణమైనటువంటి తేజోరూపి అయి వెలుగుతూ ఆయా ప్రాణుల కష్ట సుఖాలకు కారములైనటువంటి కర్మలను చేయిస్తూ వాటి వల్ల వచ్చేటటువంటి ఎలాంటి ఫలాన్ని తాను అనుభవించకుండా తప్పించుకు తిరిగేవాడినే అయినటువంటి విష్ణువును ఆరాధించేవాడు తప్పకుండా బంధ విముక్తుడవుతాడు. నామగోత్రాలు, జరామరణాలు, సుఖదుఖాలు లేనటువంటి శుద్ధ చైతన్యమూర్తి. ఓం అనేటటువంటి ఏకాక్షరం తన మూర్తిగా భాషించేటటువంటి మంత్రస్వరూపుడు. విశ్వానికి ఆది, విశ్వరక్షకుడు, విశ్వమయుడైనటువంటి శ్రీ మహావిష్ణువును సదా హృదయంలో ధ్యానించేవారు తప్పకుండా బంధ విముక్తులవుతారు అంటూ పరమేశ్వరుడు జీవన్ముక్తి బోధ నారదుడికి చేశాడు. నారదుడు సుఖమహర్షికి చేశాడు. సుఖమహర్షి మా అందరికీ తెలియజేశాడు అంటూ సూత మహర్షుల వారు భరద్వాజ మహర్షికి ఈ యొక్క విధానం అంతా కూడా బంధ విముక్తులు ఎలా అవుతారు అనే దాని గురించి శ్రీహరిని ధ్యానించడం వలన అవుతారని తెలియజేయడానికి చెప్పినటువంటి కథ అంతా ఇది. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం అంతర్వేది అనేటటువంటి ఒక చిన్న పట్టణంలో రవి అనేటటువంటి ఒక మాలాకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అతను అల్లినటువంటి 3 దండలను ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పించేవాడు. ఆ దండల్లో అతని భార్య కూడా నిపుణురాలు. ఇద్దరూ చక్కగా ఆ దండలల్లడంలో ఎంతో శ్రద్ధ భక్తి చూపేవారు. స్వామికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి, దేవ పూజలు చేసేవారికి కొన్ని అంగళ్ళలో అమ్మకానికి నిర్ణయించుకుంటూ ఉండేవారు. ఇక ముందుగానే ఆ యొక్క పుష్పమాలికల అమ్మకం వల్లే వచ్చేటటువంటి సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకుంటూ ఉండేవారు. మరి రోజు పూదండలు అల్లాలంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీని కట్టించి లోపల పలుజాతుల పూల మొక్కలు, తీగలు చక్కగా నాటాడు. ఇంట్లో నుంచే ఒకే ఒక ద్వారం ఉంచాడు. పైనుండి మనిషి గాని పశువు గాని లోపలకు రావడానికి ఆస్కారం లేకుండా చేశాడు. తరువాత మల్లె, తర్వాత మాలతి, జాజి, పొన్న, సురపొన్న, చామంతి ఇలా ఎన్నెన్నో జాతుల్లో పూల మొక్కలు ఉన్నటువంటి ఆ తోటలో చక్కగా పూలన్నీ బృందావనంలాగా పూస్తూ ఉండేవి. ఇక దానికి బృందావని కూడా పేరు పెట్టాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పువ్వులు పూస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయాన పూస్తాయి. ఆ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరు ఉండాలిగా. పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏ తాములో నీరు తోడుతూ ఉంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేతలతో పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠి గడియాల పువ్వుల పరిమళం చక్కగా వికసిస్తూ ఉండేది. చల్లగాలి ఆ పక్క నుండి పోయేవారికి రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు.
అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించినటువంటి కటిక చీకటిలో తొలిజాము ముగిసేదాకా రవి ఆ యొక్క బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అరటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది. ఇద్దరూ స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి వెళతారు. తొలికోడి కూస్తుంది. రవి నిద్రలేస్తాడు. దంతధావనం చేసి స్నానం అయిన తర్వాత నరసింహస్వామికి మేలుకోలు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళతాడు. పూల మొక్కలన్నీ స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి. దిగాలు పడి చూస్తూ నిలుచుంటాడు. ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా కనిపించలేదు. ఏదో గారడిలాగే ఉందే. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతిదినము ఈ సమయానికల్లా వస్తూ ఉంటాను. బుట్టల నిండా పువ్వులేరుకొని పోతున్నానే. మరివాళ ఒక్క పువ్వైనా లేదే. ఎవరూ రావడానికి కూడా శక్యం కానంతగా నలువైపులా గోడ. ఇంట్లో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరొక ద్వారం లేదే. మరి పువ్వులు ఎలా మాయమైపోయాయా? ఇదేదో ఇంద్రజాలంలాగుందే. ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేనటువంటి దౌర్భాగ్యుడినైపోయానే అని అనుకుంటూ కళాకాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి భార్యతో చెబుతాడు. ఈరోజు ఒక్క పువ్వైనా లేదు, చాలా వింతగా ఉందని చెబుతాడు. ఆమె కూడా వచ్చి చూస్తుంది. ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేస్తుంది. ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవివ్వాలి అని ఒక్క మాట అంటుంది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కొసామసా ఉన్నటువంటి పువ్వులేరి తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి నరసింహస్వామి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడతాడు. ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాడతాడు. కొంతసేపటికి అతనికి నిద్ర పడుతుంది. అర్ధరాత్రి అవుతుంది. కలలో స్వామివారు కనిపించి విచారించవద్దు. ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకుని వెళ్ళి తోటకి అవతల వైపు వేసిరా. పూల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామివారు అదృశ్యమవుతాడు. తర్వాత రవిన చప్పున లేచి భార్యను లేపి అతనికి వచ్చినటువంటి కల గురించి చెబుతాడు. ఇంద్రుడి కొడుక ఈ పని చేశాడు అని అనుకుంటూ ఆమె ఆశ్చర్యపడుతుంది. రవి పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వస్తాడు. అంతలో దివ్యరథం, గంటల చప్పుడు, చంద్రబింబాల్లాంటి భూబోండ్లతో ఇంద్రుని కొడుకు అక్కడకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు. పువ్వులు కోసుకొని రథం ఎక్కబోతాడు. ఎక్కలేక కిందనే ఉండిపోతాడు. ఏమిటి వింత అని సారథిని అడుగుతాడు. రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథి పరికించి గోడ పక్కన చూసి, కుమారా, స్వామిని పూజించినటువంటి పువ్వులు కిందున్నాయి. వాటిని చూడకుండా నువ్వు తొందరపడి వాటిని దాటి రథాన్ని ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చూడటానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు వచ్చి ఉన్నారు. వారు భోజనాలు చేసి విడిచినటువంటి ఎంగిలాకులు తీసి ఆవల పారవేస్తూ ఆ ప్రదేశమంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు. అలాగా 12 ఏళ్లు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చినటువంటి పాపం అంతా పోతుంది. అంతే తప్ప దీనికిక వేరే పరిహారం లేదు. మేము అమరావతికి పోతాం, వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇంద్రనందనుడు కిమ్మనకుండా కురుక్షేత్రానికి సామాన్యమైనటువంటి మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్లు ఎంగిలాకులను తీసి పారవేస్తూ ఆ భోజనశాల అంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు. తరువాత పాప విముక్తుడై అమరావతికి తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి భరద్వాజ, నిర్మాల్యాన్ని ఏ దేవతకు సంబంధించినటువంటి దాన్నైనా సరే దాటకూడదు. కాబట్టి నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అంటూ సూత మహర్షి చెప్పి ఇంకేం చెప్పమన్నారని భరద్వాజుణ్ణి చూస్తాడు. ఏమి చెప్పడం ఏమిటి? నీవేం చెప్పినా అది ఇహపర సాధకమే. నరసింహస్వామికి సంబంధించి ఇంకా ఏమైనా కథలు ఉంటే చెప్పు, అలాగే విష్ణు అవతార కథలు ఉన్నా కూడా చెప్పు అంటూ భరద్వాజ మహర్షి అడుగుతాడు. సరే వినండి అంటూ సూత మహర్షి మరలా కథను ఈ విధంగా ఆరంభించాడు. పాండవ వంశంలో పుట్టినవాడు సహస్రానీకుడు. తాత ముత్తాతల వలె చక్కగా దైవభక్తి, ధర్మపాలనా శక్తి, అజేయమైనటువంటి భుజశక్తి కలవాడుగా పేరు పొందాడు. అతనికి నరసింహస్వామి వారి విగ్రహం చేయించి చిన్న ఆలయం కట్టించి అందులో స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని, నిత్యము కూడా ఉభయ సంధ్యలు ఆ యొక్క ఆలయాన్ని తుడిచి గోమయంతో అలికి ముగ్గు పెట్టి యథాశక్తిగా స్వామికి పూజ జరుపుతూ ఉండాలని సంకల్పం కలిగింది.
అది ఎలా చేయాలి? ఏమిటి దాని తంత్రం? ఎవరు చెబుతారు? అంటూ విచారిస్తూ కూర్చుంటాడు. అలా ఉండగా అనుకోకుండా ఒకనాడు భృగు మహర్షి సహస్రానికునికి వద్దకు వస్తాడు. ఆ రాజు ఆనందం ఏమని చెప్పను. ఇక అతనికి అర్ఘ్యపాద్యాలిచ్చి ఆసనం వేశాడు. ఆయన కూర్చున్న తరువాత యోగక్షేమాలడిగి తన సంకల్పం గురించి చెబుతాడు. అది విన్నటువంటి భృగు మహర్షి సంతోషించి, రాజా, కలి కాలు పెట్టినటువంటి ఈ యుగంలో దేవుడు, గురువు, తల్లి, తండ్రి, భయం, భక్తి అనేవి ఎక్కడ ఉంటాయి? నీవు పాండవ వంశంలో పుట్టినటువంటి భవ్య చరిత్రుడవు. కాబట్టి దేవుడు, భక్తి అనేటటువంటి మంచి మాటలు నీ నోట నుండి వస్తున్నాయి. మంచిదే, విను చెబుతాను. నరసింహస్వామి సర్వదేవతోత్తముడు. ఆ స్వామి ప్రతిమను చేయిస్తే సర్వ పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. జన్మాంతమందు విష్ణులోక నివాసం సిద్ధిస్తుంది. స్వామి విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్ఠిస్తే ఇహంలో సర్వసుఖాలు అనుభవించి జన్మాంతమందు తిరిగి రానటువంటి పరమపదానికి వెళతారు. నరసింహస్వామి ఆలయాన్ని శుభ్రంగా చెత్తాచెదారం లేకుండా సంయార్జన చేసి గోమయంతో అలికి ముగ్గు పెట్టిన వ్యక్తికి సర్వ సౌఖ్యానుభవం. ఈ లోకంలోనూ జన్మాంతమందు విష్ణు సాహిత్యాన్ని తప్పక కలుగు తీరుతాయి. బ్రహ్మాదులు, దేవతలు, మాంధాత మొదలైనటువంటి రాజులు కేశవుణ్ణి ఆరాధించడం వల్లనే ఉత్తమమైనటువంటి పదప్రాప్తితో హాయిగా ఉన్నారు. నీవు కూడా నరసింహస్వామికి సంబంధించినటువంటి విషయమంతా మార్కండేయుని వల్ల తెలుసుకో. ఆ విధంగా చేసి తరించు. అలాగే శ్రీహరి అవతార కథలు కూడా ఆ యొక్క మునిచంద్రుని వల్ల విని ధన్యుడవుదువుగాక అంటూ భృగు మహర్షి మార్కండేయుడిని ఉపదేశకుడుగా నియోగించి తానక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత మార్కండేయుడు చెప్పిందేమిటి అంటే, రాజా, నరసింహస్వామి ఆలయం నిత్యము కూడా సమార్జన చేసే భక్తుడు సర్వపాప విముక్తుడై విష్ణులోకవాసి అవుతాడు. స్వామి ఆలయం ముందు గోమయంతో నీళ్లు చల్లి శుద్ధి చేసినవాడు అక్షయ పుణ్యఫలంతో విష్ణు సాన్నిధ్యంలో ఉంటాడు. దీనికి పురాతనమైనటువంటి కథ కూడా ఒకటి ఉంది, చెబుతాను విను. ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో వనవాసం చేస్తున్నటువంటి రోజులవి. ఒకనాడు కంటకమైనటువంటి అరణ్య ప్రదేశం దాటి పుణ్య నదీ తీరానికి వెళ్ళి కొంతకాలం అక్కడ మునుల ధర్మబోధలు వింటూ మనశ్శాంతిగా కాలం గడపాలని అనుకున్నాడు. అంతా బయలుదేరి వెళుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళాక అంతంత దూరాన ఉన్నటువంటి చెట్లు చామన ఒక రాక్షసుడు వారిని చూస్తాడు. అతని పేరు బహురోముడు. శరీరం ఆపాద మస్తకం, రాగి రోమాలు, ఆ సొంపు చాలక పెద్ద గుండరాయిలాగా శిరస్సు. ఆ రాక్షసుడు ద్రౌపదిని అపహరించాలని ఒక ఎత్తు వేస్తాడు. పళ్ళ జడలు, మూరెడు గడ్డం, నారబట్ట, దర్పాసనం, చేతిలో జపమాల, పక్కనే దండం. ఇలా ధ్యానముద్రలో ఉన్నటువంటి మునిని చూడగానే ధర్మరాజు అలాగే మిగతా అందరూ కూడా నిలుచుండి చేతులు జోడిస్తారు. అప్పుడు ధ్యానం నుండి అంటే ధ్యానం ముగించినట్లుగా కళ్ళు తెరిచి మునివేషంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు వారిని చూస్తాడు. దీవించినట్లుగా చెయ్యెత్తుతాడు. దరికి రమ్మని సైగ చేస్తాడు. ధర్మరాజు కాస్త దగ్గరకు వెళతాడు. ఆ ముని అందరినీ ముందుకు రమ్మంటాడు. భీమాదులందరూ వచ్చి ముందు నిలుచుంటారు. కొంచెం పక్కగా నిలుచుంది ద్రౌపది. కూర్చోండి అని అంటాడు. అంతా కూర్చున్నాక ధర్మబోధను ఆరంభిస్తాడు. 5-6 నిమిషాలు అయిందో లేదో ఒక ముని పరిగెత్తుకుంటూ కాపాడండి, కాపాడండి, రాక్షసుడు, రాక్షసుడు అంటూ వారి వద్దకు వచ్చి చేతిని వెనుకకు చాపి కాపాడండి, వస్తున్నాడు అంటూ పెద్దగా అరుస్తాడు. అప్పుడు ఆ యొక్క ధర్మజాదులు 5 కూడా లేచి ద్రౌపదిని మొదట మునికి అప్పగించి ముందుకు పరిగెడతారు. అలా చాలా దూరం తీసుకుపోయాడు ఆ ముని. అంతలో ధర్మరాజు అర్జునుడిని చూసి, తమ్ముడు, ఇదంతా రాక్షస ఆవాసంలా ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి ద్రౌపదిని, ఆ మునిని కాపలా కాస్తూ ఉండు అంటూ వెనుకకు పంపిస్తాడు. అర్జునుడు వెనుతిరిగి వస్తాడు. ఏముందక్కడ? సర్వశూన్యం. దూరంగా ఆర్తధ్వని. ధర్మనందన, భీమసేన, కాపాడండి, కాపాడండి. ఆ ధ్వనిని బట్టి అర్జునుడు ఆ దిక్కుకు పరిగెడతాడు. ద్రౌపదిని ఎత్తుకొని ఒక రాక్షసుడు వెళుతూ ఉంటాడు. ఎలాగైతేనేమి ఆ రాక్షసుడు అర్జునుడి బాణానికి గురై ఆ రాక్షసుడు దబ్బున కింద పడిపోతాడు. ద్రౌపది వింతగా చింతగా చూస్తూ ఉంటుంది. అర్జునుడు దగ్గరకు వెళతాడు. అప్పుడు మరీ వింత. చతుర్భుజుడు, శంఖచక్ర గదాధరుడు, పీతాంబరుడు, మందహాసం చిందేటటువంటి సుందర సుకుమార పల్లవాధరుడు, నీలమేఘ శరీరుడు. అర్జునుడు ఆ వ్యక్తిని సమీపించి చేతులు జోడించి, ప్రభు క్షమించు, అపరాధిని, మా ప్రాణాలను నిలుపుతున్నటువంటి నీపై బాణాలు ప్రయోగించాను, తెలుసుకోలేకపోయాను నీ మాయను. అయినా ఎందుకు ఈ నాటకం? ఇలా మమ్మల్ని పరీక్ష చేస్తున్నావా కృష్ణ అంటూ దీనంగా అడుగుతాడు. ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వి, అర్జున, నేను కృష్ణుణ్ణి కాను. ఇది కృష్ణుడు ప్రదర్శించినటువంటి మాయా నాటకమూ కాదు. నేను బహురోముడనేటటువంటి సార్థక నామం కలిగినటువంటి రాక్షసుడును. పూర్వజన్మ కర్మ ప్రభావం వలన శ్రీహరి శరీరం ధరించాను అని అనగా ఆశ్చర్యపరి అర్జునుడు, అలాగా
సరే, నీవు రాక్షసుడివే అయితే సర్వ రాక్షస సంహారుడైనటువంటి శ్రీహరి రూపం ధరించేటటువంటి కర్మ ప్రభావం అసలు నీకెలా వచ్చింది? నీ పూర్వజన్మ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు విను అర్జున, చెబుతాను అనేసరికి మిగతా ధర్మరాజాదులందరూ కూడా అక్కడికొస్తారు. అతను వారిని అందరినీ ఆనందంగా చూసి, పెద్దవాడు, అందరికీ మాననీయుడు ధర్మరాజు కూడా వచ్చాడు. నా అదృష్టం, వినండయ్యా నా పూర్వజన్మ కథ, కూర్చోండి అంటూ, అమ్మా ద్రౌపది కూర్చో, ఇది రాక్షస వేషం కాదు, అది తీరిపోయింది. దానితోనే నా శాపానికి విముక్తయింది, విచారించవద్దు. నీవు కూడా స్వస్థచిత్తవై నా యొక్క పూర్వకథ గురించి విను తల్లి అంటూ, గత జన్మలో నేను చంద్రవంశానికి చెందినటువంటి క్షత్రియుడను. నా పేరు జయధ్వజుడు. విష్ణు భక్తుల్లో నన్ను గొప్పవాడంటూ నా దినచర్య చూసిన వారందరూ కూడా అంటూ ఉండేవారు. సూర్యోదయం కాకముందే లేచి శ్రీహరి దేవాలయం లోపల పైన ఉన్న చెత్త అంతా కూడా శుభ్రంగా తుడిచి శుభ్రం చేయడం, తర్వాత ముంగిట గోమయం కలిపినటువంటి నీటితో శుద్ధి చేయడం, ముగ్గు పెట్టడం, స్వామికి దీపారాధన చేయడం, తరువాత గృహకృత్యాలు, రాజ్య కార్యాలు, మిగతావన్నీ కూడా. ఇది నా దినచర్య. నా దినచర్య చూసి అక్కడ ఉన్నటువంటి పురోహితుడు, అతని పేరు వీతిహ్రోతుడు, ఆశ్చర్యపడి పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ఆలయంలో చీపురు పట్టుకొని చిమ్మడం, పేడ నీళ్లు చల్లడం ఏమిటి దాసకృత్యం అంటూ ఒకనాడు వచ్చి ఆలయం పని ముగించి విశ్రాంతిగా కూర్చున్నటువంటి నన్ను అడిగాడు. రాజా, పరిపాలకలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి బుద్ధిమంతుడవు, సర్వసమర్థుడవు, అలాగే విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడు కావచ్చు. ఆలయంలో సంయార్జన కృత్యం, ఉపలేపనం అనేవి తప్పకుండా చేస్తున్నావు అంటే వాటి వల్ల వచ్చే పుణ్యఫలం ఏదో నీకు తెలుసుండాలి. అది తెలుసుకోవాలని వచ్చాను. చెప్పదగిందే అయితే, నాపై నీకు ఆదరమో అభిమానమే ఉంటే, నీకు ఇష్టమైతే అదేదో చెప్పవలసింది కోరుతున్నానంటూ సన్నగా అన్నాడు. చెప్తానయ్యా, అదేం పెద్ద రహస్యం కాదు వినంటూ, మునుపటి జన్మలో నేను ఒక బ్రాహ్మణుడును, నా పేరు రైవతుడు. ఆ వయసుకు చేయవలసినటువంటి అక్షరాభ్యాసం, ఉపనయనం అన్నీ కూడా పెద్దలు చేసేశారు. కానీ నాకు సత్సావాసం అబ్బలేదు. దూరంగా ఉండవలసినటువంటి దుష్టులతో ప్రాణస్నేహం నా కంఠానికి కళ్ళెమయింది. జూదం, మద్యపానం, దొంగతనం, జారత్వం నాతో పాటే పెరిగి అవన్నీ కూడా నాతో పాటే ఉండేవి. అవి చూసి నా తండ్రి నన్ను తన్ని ఇంటి నుండి పొమ్మన్నాడు. నేను సంతోషంగా బయటపడి ఆంబోతులాగా తిరగడం ప్రారంభించాను. నా దొంగతనం సామాన్య ధోరణికి మించి బందిపోటుతనానికి పట్టం కట్టింది. పరకాంత నా కంటికి నరుదుగా కనిపించింది. సమయం చూసి కొప్పు పట్టి ఈడ్చుకుపోయాను. ఏ పాడు దేవాలయమో నా నివాసం. అలవాటు ప్రకారం ఒకనాటి సాయంకాలం పడమటి ఎర్రలు కృంగగానే ఊరి వెలుపల తోటలో చెల్లచాటుగా నక్కి ఉన్నాను. పొరుగురికేదో శుభకార్యానికి బంధువుల ఇళ్లకు వెళ్ళినటువంటి మా జాతి స్త్రీ పురుషులు తిరిగి వస్తూ ఆ తోటలోకి వచ్చారు. ఊర్లోకి రావడానికి అదే దారి. వాళ్ళను పసిగట్టి గొంతుకు మార్చి భయంకరంగా అరిచాను. ఆ అరుపు విని బెదిరి నలుగురు తలా ఒక దారిని పారిపోయారు. నా పక్క నుండి ఒక ఇల్లాలు పరిగెత్తుకుంటూ వచ్చి గుర్తించి చప్పున పైనబడి పట్టుకున్నాను. అరవనటువంటి నోరు నొక్కి ఈడ్చుకుపోయి తోట వెనుకున్నటువంటి ఆ యొక్క దేవాలయంలోకి చేరాను. అప్పటికే లోపలంతా దుమ్ము పట్టింది. నా పై మీది బట్టతో ఆ నేలంతా తుడిచాను. ఆ ఇల్లాల్ని తలుపువారు నిలబెట్టి, మాట్లాడావా, పీక పిసికి ఈ దేవుడికి బలివేస్తానంటూ బెదిరించి బయటకొచ్చి నూతిలో నుండి ఇన్ని నీళ్లు తోడి లోపల చల్లి శుద్ధి చేశాను. నా ఉత్తరీయం కొసచించి దీపస్తంభం తడివి కొత్తిలాగా నలిపివేసి మొలనున్నటువంటి అగ్గిరాయితో నిప్పు పుట్టించి దివి వెలిగించాను. అంతలో పైన ఏదో అలికిడయింది. ఏమిటా అని బయటకొచ్చాను. ఆమాంతం ఇద్దరు కర్రలతో మొత్తారు. అంతే, కుప్పకూలి గుక్కడు ప్రాణం వదిలిపెట్టాను. అంతలో గంటల విమానంతో పెద్ద పెద్ద ఆకారాల వాళ్ళు వచ్చి నా సూక్ష్మజీవిని ఆ విమానంలో ఉంచి స్వర్గానికి తీసుకెళ్లారయ్యా. అక్కడ దివ్య రూపంతో చాలా కాలం దివ్య భోగాలను అనుభవించి ఆ యొక్క పుణ్యఫలం వలన చంద్రవంశంలో పుట్టి జయధ్వజుడు అనేటటువంటి పేరుతో పెరిగి ఇలా విష్ణు దేవాలయ సమర్జన, గోమయ శుద్ధి, దీపారాధన, పూర్వజన్మ వాసనా బలంతో ఇలా చేస్తున్నానని చెప్పాను. ఆ పురోహితుడెంతో ఆశ్చర్యము, ఆనందము పొంది ఆనాటి నుండి తాను కూడా ఆ ఆలయ యొక్క సమార్జనం వగైరా విష్ణు కైంకర్యం చేయడం ప్రారంభించాడు. తరువాత కథ విను ధర్మనందన, చంద్రవంశంలో పుట్టి జయధ్వజుడనేటటువంటి పేరుగలన విష్ణు భక్తుడనై ఉంటూ కొంతకాలానికి ఆయువు తీరి ఇంద్రలోకానికి వెళ్ళాను. అక్కడ కూడా దివ్య భోగాలను అనుభవించి రుద్రలోకానికి వెళ్ళి కొంతకాలం అయ్యాక దివ్య విమానంతో బ్రహ్మలోకానికి వెళుతున్నాను. దారిలో నారద మహాముని కనిపించాడు. తెలిసి కూడా ఆయన్ను పలకరించలేదు. పోనీ నోరు మూసుకొని పోవచ్చు కదా. అలా కాకుండా ఏమి కలహాసన, లోక దిమ్మరి, ఎక్కడికి ప్రయాణం అంటూ హేళనగా నవ్వాను. నేను గొప్ప విష్ణు భక్తుడని అహంకారం. ఆ మాటకు ఆయన ఆగ్రహించి, ఎంత విష్ణు భక్తుడవైనా ఇంత హేళనా ధోరణి పనికిరాదు, ఫలం అనుభవించు, రాక్షసుడు అవుదుగాక అంటూ శపించాడు.
నా తల గిర్రును తిరిగింది. వెంటనే ఆ విమానం మీద నుండే ఆయన అనేక విధాలుగా ప్రార్థించి శాప విముక్తి గురించి అడిగాను. అప్పుడు క్షమించవలసిందని లెంపలు కూడా వేసుకొని ఏడ్చాను. అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల ధర్మపత్నిని ద్రౌపదిని ఎత్తుకుపోయే సమయంలో అర్జునుడి బాణాలకు గురై నీ రాక్షస జన్మ అంతరిస్తుంది, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది పో అంటూ తన దారిని తానెళ్ళాడు. అంతే, రాక్షస రూపంలో ఈ అడవిలో దబ్బున పడ్డాను. ఇన్నాళ్లకు శాప విముక్తి అయింది, పోయొస్తానంటూ తన కథ గురించి చెబుతాడు ఆ యొక్క రాక్షసుడు. అంతలో పెనుగాలి వీచినట్లవుతుంది. గరుడు వచ్చి ఆ వ్యక్తిని తన వీపు పైన ఎక్కించుకొని రివ్వున ఎగిరిపోతాడు. ధర్మరాజాదులు ఆశ్చర్యంగా అదంతా చూసి తమ దారిని తాము వెళ్ళిపోతారు. ఇది మార్కండేయుడు సహస్రానికుడికి దేవాలయ సమార్జనం గురించి చెప్పినటువంటి కథ. అతను మార్కండేయుడి చెప్పిందంతా విని పరమానంద భరితుడై ఆ విధంగా విష్ణు సేవ చేస్తూ కాలక్షేపం చేశాడంటూ సూత మహర్షుల వారు శ్రీ మహావిష్ణువు గురించి భరద్వాజులు అడిగినటువంటి కథ గురించి చక్కగా చెప్పి ఆయన్ను మనల్ని అందరినీ ఆనందింపచేశాడు ఈ కథ ద్వారా. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.